నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండ తాండవం నుంచి ఒక భారీ అప్డేట్ అయితే రాబోతుంది. సో ఎంతో బరువైనటువంటి ఒక అఖండ పదం అనే దాంట్లోనే చాలా భారీతనం కనిపిస్తుంది. సో ఇప్పుడు భారీ అప్డేట్ రాబోతుంది. దాని ప్రోమో రేపు, తర్వాత ఫుల్ సాంగ్ వచ్చి 9వ తారీఖు అంటున్నారు. మొత్తానికి ఏంటి అప్డేట్ అంటే ఏం చెప్తారు? అది ఒక విధంగా చెప్పాలంటే టైటిల్ సాంగ్ అనుకోవచ్చండి. అది రేపు 7వ తారీఖుని ఈ ప్రోమో రిలీజ్ చేస్తామని చెప్పి తమను పెట్టాడు. అఫీషియల్గా నిన్న సాయంత్రమే ఇది వైరల్ అవుతుంది బాగా. దాంతోపాటు ఆ సాంగ్తో ఆ ఫుల్ సాంగ్ అయితే 9వ తారీఖు రాబోతుంది. ప్రోమో రేపు రాబోతుంది. ప్రత్యేకత ఏంటంటే బాలయ్య బాబు తాండవం కూడా ఉంటుంది. ఆయన డ్యాన్స్ తోనే ఉండే సాంగ్ అని చెప్తున్నారు. అది హైలైట్. ఎందుకంటే అది కళ్యాణ్ చక్రవర్తి, ఇప్పుడు నేను కళ్యాణ్ చక్రవర్తి గారు రాసిన పాట, ఖచ్చితంగా టైటిల్ సాంగ్ లాంటిది. వాళ్ళు కార్తీక మాసంలో వాళ్ళు ఈ డేట్ ఎంచుకున్నారు. మరి ఆ పాట డెప్త్ ఎలా ఉంటుంది, తమన్ తాండవమా బాలయ్య తాండవమా అనేది రేపు చూడాలి మనం. వాస్తవానికి ఈ అఖండ తాండవం రిలీజ్ అవుతుంది అనగానే వాస్తవానికి శివతత్వం కావచ్చు, ఇవన్నీ కూడా అది కార్తీక మాసం కావచ్చు, ఈ టైంలో చాలా భారీగా మనం చూస్తున్నాం. సో ఈ టైంలో ఈ అప్డేట్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు ఎంచుకోవడమే కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు ప్రమోషన్స్కి ఫస్ట్. ఎందుకంటే రేపు ఆదివారం వస్తుంది ఆ పాట. ఆదివారం రోజు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాని తర్వాత ఈ పాట తర్వాత నుంచి ట్రైలర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే తమన్ను దీని మీద మనసు పెట్టి మరీ ఈ పాట చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా బాలయ్య బాబు సినిమా కంటిన్యూగా బాలయ్య బాబు సినిమాలు అన్నిటికీ అఖండతో మొదలైంది. అఖండ తాండవం వరకు కంటిన్యూ అవుతూ ఉంది. అట్లాగే ఈ సినిమా పాట విషయానికి వచ్చేసరికి పాటలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మురళీకృష్ణ పాత్ర, సెకండ్ పాత్ర ఏదైతే ఉందో దాంట్లో బ్యాలెన్స్ చేసుకున్నారో. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అఘోరా పాత్ర విజృంభించింది. మన ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి ఈ సినిమాలో కూడా ఎక్కువ బాలయ్య యంగ పాత్ర తక్కువ నిడివే ఉంటుంది. ఈ అఘోర పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇది హైలైట్గా మనకు బయటకు వస్తున్న లీకులు అనమాట ఇవి. కాబట్టి ట్రైలర్ వస్తే తప్ప మనం ఈ పాత్ర డెప్త్ ఎలా ఉంటుంది, మరి బోయపాటి గారు ఎలా చేశారని తెలియదు. కానీ హైలైట్స్ చూసుకుంటే పర్స్ పెట్టి చాలా హైలైట్స్ కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి వాళ్ళు పూర్తిగా ఫోకస్ పెట్టారనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే నిర్మాతగా మరి బాలయ్య బాబు గారి కుమార్తె ఒక నిర్మాతగా 14 Reels ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో పాటు తేజస్వి గారు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఆవిడ ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒక యాడ్ కూడా చేశారు. ఇప్పుడు ఈ సినిమా తెర వెనుక పాత్రధారి సూత్రధారి కూడా చెప్తున్నారు. అదే అండి. సో అదే కాకుండా మనం చూసుకుంటే గతంలో ఓజీ సినిమాకి గాను ఏదైతే మన తమన్ని కొనిదెల తమన్ అని చెప్పేసి అన్నారు. అంతకుముందు నుంచే నందమూరి తమన్ అని చెప్పేసి అంటున్నారు. మరొకసారి ఇక పేరు మార్చుకోకుండా అఖండ తాండవంతో తమన్ని పూర్తిగా నందమూరి తమన్ని చేయబోతున్నాడా అంటే ఏమంటారు? తమన్ లక్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బాలయ్య బాబు దృష్టిలో పట్టడం అనేది ఒక విధంగా చెప్పాలంటే తమన్ లక్కు. ఇక్కడ బాలయ్య బాబు దృష్టిలో పడ్డారు. తమన్ తాతగారి దృష్టిలో అక్కినేని గారు పడ్డారు. ఘంటసాల బలరామయ్య గారు మరి విజయవాడ రైల్వే స్టేషన్లో బల మీద కూర్చున్న ఆయన అక్కినేని నాగేశ్వరరావుని చూడటం, దిగి బాబు సినిమాల్లో యాక్ట్ చేస్తామని అడగటం, అట్లా ఆయన సినిమా రంగానికి తీసుకొచ్చింది ఘంటసాల బలరామయ్య గారు. ఇక్కడికి వచ్చేసరికి తమన్కి ఆయన శంకర్ సినిమాతో, బాయ్స్ అనే సినిమాతో నటుడిగా వచ్చిన తమన్ను వాళ్ళ నాన్న కూడా మంచి డ్రమ్మరు, తమన్ వాళ్ళ ఫాదర్ కూడా. అలా తమన్ను మరి హిట్లు ఇచ్చుకుంటూ వెళ్తూ చివరికి అఖండతో బాలయ్య బాబు దృష్టిలో పట్టడం, ఆ అఖండకి ఒక రేంజ్లో ఆయన మ్యూజిక్ అవడంతో విధంగా చెప్పాలంటే కొనిదెల తమన్నా లేకపోతే నందమూరి తమన్నా ఏదో తెలుసుకోవాలంటే మరి తమన్ ఏం తెలుసుకుంటారో తెలియదు. కానీ అభిమానులు మాత్రం నందమూరి తమనే అంటారు. అది. అయితే ఓవరాల్గా చూసుకుంటే అఖండ తాండవం నుంచి గతంలో వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. ఏదైతే తమన్ పెట్టుకున్న చిన్న మ్యూజిక్ ఏదైతే అది ఇప్పటికే చాలా బ్లాస్టింగ్ అయిపోయిందని చెప్పుకోవాలి. సో బ్లాస్టింగ్ రోరింగ్ అప్డేట్ రేపొద్దున రాబోతుంది అనేది ఒకటి, జస్ట్ యాజ్ ఎ ప్రోమో కింద. సో ప్రోమో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుంది అంటే అంచనాలు ఎలా ఉన్నాయి? అంటే ఈ సాంగ్ మీదే నేను కళ్యాణ్ చక్రవర్తి గారితో మాట్లాడితే కళ్యాణ్ చక్రవర్తి గారు ఏమన్నారంటే, హేమసుందర్ గారు నేను పాట పూర్తిగా వచ్చిన తర్వాతే మీతో మాట్లాడతాను అని అన్నారు. అంటే కళ్యాణ్ చక్రవర్తి గారిలో స్టఫ్ ఉంది. స్టఫ్ అనే రైటర్ తమన్లో ఎంత స్టఫ్ ఉందో త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తిలో అంత స్టఫ్ ఉంది. ఎందుకంటే త్రిపురనేని ఇంటి పేరుకే ఒక వైబ్ ఉంది. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఎవరైతే ఉన్నారో, వేనరాజు కానీ, కూని అనే పాత్ర నవలలు కానీ, నాటకాలు కానీ, హేతువాది త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఫ్యామిలీ నుంచి, అంటే ఫ్యామిలీ బంధువులు అని చెప్పాల్సి వస్తుంది. ఆ రామస్వామి గారి కొడుకు గోపిచంద్, త్రిపురనేని గోపిచంద్ రైటర్, పెద్ద రైటరు, డైరెక్టరు. ఆ గోపిచంద్ గారు అబ్బాయి సాయి చంద్. మరి అట్లా ఆ వారసత్వం నుంచి వచ్చింది. వీళ్ళు గుడివాడ దగ్గర మంగళూరు వాస్తవులుగా చెప్పాల్సి వస్తుంది. అలా వచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చి అద్భుతమైన పాటలు రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారికి ఇది ఖచ్చితంగా ది బెస్ట్ సాంగ్ అయితే అవుతుంది.
మొత్తానికి అది పాట వచ్చిన తర్వాత అయితే కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రేపు పొద్దున మనం ప్రోమో చూద్దాం. ప్రోమో చూశాక అందులో మరి బాలయ్య బాబు తాండవం ఎక్కువగా ఉంటుందా, తమన్ తాండవం ఎక్కువగా ఉంటుందా, మరి కళ్యాణ్ చక్రవర్తి తాండవం ఎక్కువగా ఉంటుందా అనేది ఫుల్ సాంగ్ వస్తే కానీ మనకు తెలియదు. సో చూద్దాం సార్. మొత్తానికి ఏదైతే BB4 అనుకోవాలి దీన్ని, మొత్తానికి బోయపాటి తాండవం ఎలా చూపించబోతున్నాడు అని కూడా చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.